త్రేతాయుగ ఆరంభంలో జరిగింది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారం ఇది. పరశురాముని భార్గవరాముడు అని కూడా అంటారు. కుశవంశానికి చెందిన మహారాజు గాది ఒకసారి భృగువంశానికి చెందిన రుచికుడు అనే మహర్షి గాది దగ్గరకు వెళ్ళి అతని కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం, నల్లటి చెవులు గల 1000 గుర్రాల నిమ్మని కోరాడు. రుచికుడు వర్ణుణ్ణి ప్రార్థించి 1000 గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు సత్యవతి రుచికుడిని దగ్గరకు వెళ్ళి తన తల్లికి పుత్ర సంతానం ప్రసాదించమని కోరగా రుచికుడు యాగం చేసి రాజమంత్రపూతమైన ఒక హవీసు తయారు చేసి స్నానానికి వెళ్తాడు. సత్యవతి ఆ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవీసు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవీసును తల్లికి ఇస్తుంది. రుచికునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తన కొడుకు సాత్వికుడుగా ఉండి మనుమడు ఉగ్రుడు అవుతాడని పలుకుతాడు. రుచికుని కుమారుడు జమదగ్ని కొడుకు పురుషోత్తమ వంశంలో జన్మించిన వాడు పరశురాముడు. గాది కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశానుచరితంగా జమదగ్నికి కూడా కోపం మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్ర విద్యలను అభ్యసించి అజేయ పరాక్రమవంతుడై ఆయన నుండి అఖండ పరశువును పొంది పరశురాముడైనాడు. హైహాయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాపం వల్ల చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని 1000 చేతులు పొంది మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకి వెళ్ళి అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునికి ఆయన పరివారానికి పంచభక్షాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసి కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి దీనికి కారణం అడగగా జమదగ్ని తన దగ్గర ఉన్న కామధేనువు సంతానానికి చెందిన గోవుల వల్ల ఇది సాధ్యపడిందని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవును తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మహిష్మతికి పోయి కార్తవీర్యార్జునితో యుద్ధం చేసి అతని 1000 చేతులు తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. 1 సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు. కాలం ఇలా నడుస్తుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువు దగ్గరకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్ద కొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముడిని ఆదేశించగా తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరములు కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధంగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకుంటాడు. ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్తవీర్యార్జునుడు కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకుపోతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జుని కుమారులను చంపి జమదగ్ని తలను తెచ్చి మొండానికి అతికించి బ్రతికిస్తాడు. ఆ తర్వాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. శ్యామంతక పంచకం అని 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథుని వంటి కొంతమంది రాజులు గోవుల మందలో దాక్కొని తప్పించుకున్నారు. తర్వాత పరశురాముడు భూమిని అంతటిని కశ్యపునకు దానమిచ్చి తను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు మహాపరాక్రమవంతుడు.